నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. మెడికల్ కాలేజీలు పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేటువంటి కుట్రని అడ్డుకుని తీరుతామని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైసీపీ పార్టీ పెద్దలు, అధినేత కంకణం కట్టుకున్నారు. దానికి సంబంధించి కోటి సంతకాల సేకరణ చేపట్టి రేపు అంటే 18వ తేదీన గవర్నర్ని కలిసి ఆయనకి ఆ కోటి సంతకాలని సమర్పించబోతున్నాం అనేది వాళ్ళ కార్యాచరణ. అయితే పీపీపీ వల్ల ఏమీ కాదు, పీపీపీ ఎందుకు ఇస్తున్నాము అనే విషయాలు ప్రభుత్వం చెప్పుకొస్తుంది. సస్యమిరా మేము అందుకు ఒప్పుకోము, ఒకవేళ మేము అధికారంలోకి వస్తే మీరు ఎవరికైతే పీపీపీ పద్ధతిలో ఎన్ని సంవత్సరాలు పాటిస్తారో మేము వాటిని రద్దు కూడా చేస్తామనేది జగన్మోహన్ రెడ్డి హెచ్చరిక. మరి ఈ విషయంలో ప్రభుత్వం ముందుకే వెళుతున్నట్టు కనబడుతోంది. ఇప్పుడు ఇంత పెద్ద స్థాయిలో వైసీపీ చేపట్టేటువంటి ఈ కార్యక్రమం ఫలితాలు ఎలా ఉండబోతాయి, ప్రభుత్వం ముందుకు వెళితే పరిస్థితి ఎలా ఉంటుంది, ముందుకి వెళ్ళక తప్పని పరిస్థితి ప్రస్తుతం ప్రభుత్వం చెప్తున్నటువంటి కారణాలను బట్టి కాస్త లోపలికి వెళ్ళి తెలుసుకుని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. కందుల రమేష్ గారు సీనియర్ జర్నలిస్ట్ జాయిన్ అవుతున్నారు. రమేష్ గారు వెల్కమ్ సార్. సార్, ఏంటి సార్ మీ అబ్జర్వేషన్స్, మీ అనాలిసిస్ ఏంటి దీని మీద? చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అనే అంశాన్ని తీసుకొని పెద్ద ఎత్తున జనంలోకి వెళ్ళాలి, ఈ అంశం మీద తీవ్రమైన వ్యతిరేకతని మొబలైజ్ చేయాలి ప్రజల్లో అని అనుకుంటున్నారు. ఆ ప్రకారం చేస్తున్నారు. దీని ఒక పెద్ద పొలిటికల్ ఇష్యూ కింద మార్చాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. మెడికల్ కాలేజీలను కానీ వీటినైనా సరే ప్రైవేటైజ్ చేస్తున్నారు అనగానే కొంత ఆందోళన వస్తుంది, సహజం అది. కాబట్టి దాన్ని అవకాశంగా తీసుకొని దీని ఒక పెద్ద ఇష్యూ కింద చేయాలి అనేది ప్రయత్నం. అయితే ఇందులో ఉన్న అసలు విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏ రకమైన పద్ధతిని అవలంబించారో, ఇప్పుడు ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ ద్వారా ఏ విధానాన్ని అనుసరిస్తోందో, ఈ రెండింటి మధ్య పెద్దగా తేడా ఏమీ లేదు. ఎందుకంటున్నాను ఈ మాట అంటే, ఎవరి ప్రయోజనం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో ఈ ఉద్యమాన్ని లేవనెత్తాను, దీని మీద ప్రజలందరినీ కూడా కూడగడతానని చెప్పి అంటున్నారు. పేద విద్యార్థులకి సీట్లు రావు ప్రైవేటైజ్ చేస్తే, వైద్య విద్య వాళ్ళకి అందదు అనేది కదా మెయిన్ పాయింట్. గమ్మత్ ఏమిటంటే, ఆయన తీసుకొచ్చిన విధానము, ఇప్పుడున్న వీళ్ళు తీసుకొస్తామని చెప్తున్న విధానము, ఈ రెండింటి మధ్య ఆ విషయంలో ఎటువంటి తేడా లేదు. అంటే అప్పుడు పేదలకి విద్యార్థులకి ఎన్ని అవకాశాలు ఉంటాయో అన్ని అవకాశాలు ఉంటాయి ఇప్పుడు కూడా. జగన్మోహన్ రెడ్డి గారు 2023వ సంవత్సరంలో జులైలో ఒక జీవో ఇచ్చారు. అప్పుడు ఏం చెప్పారంటే, కొత్తగా మెడికల్ కాలేజీలు రాష్ట్రంలో పెడుతున్నాం, అయితే వీటికి సంబంధించి ఫీజులు ఎట్లా ఉండాలి, ఫీ స్ట్రక్చర్ ఏమిటి అనే దాని మీద వివరణ ఇస్తూ ఈ జీవో ఇచ్చారు. దీని ప్రకారం ఏమన్నారంటే, ఆనాడు 50% జనరల్ సీట్స్ ఉంటాయి ఏ కేటగిరీ, 35% సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్స్ ఉంటాయి, 15% ఎన్ఆర్ఐ కేటగిరీ ఉంటాయి. నా ఫస్ట్ ప్రశ్న ఏమిటంటే, ఇప్పుడు ప్రైవేటీకరణ తర్వాత కూడా తేడా ఏమైనా ఉంటుందా? ఆల్రెడీ ప్రైవేట్ కాలేజీల్లో ఉన్న విధానం కూడా ఇదే కదా. 50% జనరల్ కేటగిరీ అంటే కన్వీనర్ కేటగిరీ, 35% మేనేజ్మెంట్ కోటా అన్నారు ప్రైవేట్ కాలేజీల్లో. ఇక్కడ కొంచెం పేరు మార్చి సెల్ఫ్ ఫైనాన్సింగ్ అన్నారు. ఏదైతే ఏంటి, పళ్ళు రాలగొట్టుకోవడానికి లేక డబ్బులు కట్టడానికి. ఎన్ఆర్ఐ కేటగిరీ ఇచ్చారు, అందులోనూ ఉన్నది ఇందులోనూ ఉన్నది, తేడా ఏమీ లేదు. ఫీ స్ట్రక్చర్లో కూడా తేడా లేదు. ఈ సోకాల్డ్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ కేటగిరీ అంటే మేనేజ్మెంట్ కోటా అంటాం కదా ప్రైవేట్ కాలేజీలోనైతే, ఏడాదికి 12 లక్షలు అన్నారు. అందులో కూడా అంతే కదా, 60-70 లక్షలే అందరికీ తెలుసు. అదేవిధంగా ఎన్ఆర్ఐ కేటగిరీ 20 లక్షలు అన్నారు ఏడాదికి, అంటే అది ₹1,00,00,000 అన్నమాట కోర్స్కి. తేడా ఏమిటి మరి? జగన్మోహన్ రెడ్డి గారు పేదల కోసం ఆలోచించి ఉంటే గవర్నమెంట్ కాలేజీ అనగానే మొత్తం ఫ్రీ కదా, మొత్తం కన్వీనర్ కోటా కదా,
అట్లా కాదు 50% కన్వీనర్ కోటా అని ఎందుకు అన్నాడు? ఎందుకంటే 50% ఆల్రెడీ ప్రైవేట్ కాలేజీలో ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దీన్ని ప్రైవేటైజ్ చేసింది అనుకున్నాం. ఆయన ప్రైవేటైజేషన్ కాదు ఇది. ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పి అంటున్నారు వాళ్ళు. అవును. ఏదన్నా అనుకోండి. ఆ కొత్త మార్గంలోకి వెళ్ళిన తర్వాత కూడా ఇదే విధానం కదా. 50% కన్వీనర్ కోట, 35% మేనేజ్మెంట్ కోట, 15% ఎన్ఆర్ఐ కోట. అదే ఉంది కదా. తేడా ఏంటి? ఫీ స్ట్రక్చర్ కూడా అదే కదా. తేడా ఏంటి? అది నా ప్రధానమైన ప్రశ్న. అంటే అసలు మెడికల్ కాలేజీలు ప్రైవేటైజ్ చేయటం అనేది మంచిది కాదు. ప్రభుత్వ రంగంలోనే ఉండాలి. వైద్య జనానికి ఆరోగ్యం, వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది అని చెప్పి కొంతమంది వాదిస్తారు. అట్లా వాదించవచ్చు ఎవరైనా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఎవరైనా విమర్శించవచ్చు, తప్పేమీ లేదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు తానే ఈ జీవోని తీసుకొచ్చి, తానే ఫీ స్ట్రక్చర్ని పెట్టి, తానే ఈ ప్రభుత్వ కాలేజీల పేరుతోటి వాటిని ప్రైవేటు కాలేజీలు ఎట్లయితే నిర్వహిస్తున్నారో అదే విధంగా ఫీ స్ట్రక్చర్ని పెట్టి నడుపుతాను అని చెప్పి అన్నప్పుడు ఇంకా తేడా ఏమిటి అనేది నా ప్రశ్న. ఇంకొక పాయింట్ చెప్పాలి ఇక్కడ. ప్రైవేటైజ్ చేయకూడదని మాట్లాడుతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఆరోగ్యశ్రీ ఏంటండి? ఆరోగ్యశ్రీ అనే పథకం కింద జనం అంతా కూడా ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటారు. డబ్బు ప్రభుత్వం చెల్లిస్తుంది. అంతే కదా. మీరు అట్లా కాదు, ప్రభుత్వ ఆసుపత్రులు పెడతాం, అన్ని చోట్ల ప్రభుత్వ ఆసుపత్రులు ఉంటాయి, మీరు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే చేయించుకోండి, ప్రభుత్వానికే డబ్బులు ఇస్తాం, ప్రభుత్వ ఆసుపత్రులకే డబ్బులు ఇస్తాం అంటే చాలా బెనిఫిట్ అవుతుంది కదా. ప్రభుత్వానికే వస్తాయి కదా డబ్బులు. కానీ మీరు ఎప్పటి నుంచో దశాబ్దాల కాలం నుంచి ఆరోగ్యశ్రీ పేరుతోటి ప్రైవేట్ ఆసుపత్రులకు డబ్బులు ఇస్తున్నారు, వేలాది కోట్ల రూపాయలు. అది ప్రైవేటైజేషన్ కాదా? 104, 108 ఉన్నాయి కదా సర్వీసెస్. అవన్నీ ఎవరు నిర్వహించారు? డబ్బులు ఇచ్చేది ప్రభుత్వం, నిర్వహించేది అంతకుముందు జీవీకే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అరబిందో. అది ప్రైవేటైజేషన్ కాదా మరి? అంటే ప్రైవేటైజేషన్ అనగానే జనంలో కొంత భయం వస్తుంది కాబట్టి వాళ్ళంతా డబ్బులు ముక్కుపిండి వసూలు చేస్తారు ప్రైవేటు వాళ్ళు అనేటువంటి భయాలు జస్టిఫైడే. ఆ భయాలు అవి ఉంటాయి కాబట్టి వాటిని ఎక్స్ప్లాయిట్ చేసి మనం దీన్ని ఒక పెద్ద ఇష్యూ కింద చేద్దాము అనేటువంటి ప్రయత్నం తప్ప వైఎస్ఆర్సీపీకి ఈ అంశంలో సిన్సియారిటీ ఉంది అని చెప్పి నేనైతే అనుకోవడం అలా. అంటే కొంతమంది విశ్లేషించారు రమేష్ గారు దీన్ని. ఇప్పుడు పెద్ద పెద్ద రోడ్లు వేస్తున్నారు ప్రైవేటు కంపెనీలు. వాళ్ళు రోడ్లు వేసిన తర్వాత ఓ 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు వాళ్ళ పరిధిలో ఉంచుకుని ఆ తర్వాత ప్రభుత్వానికే అప్పగిస్తున్నారు. ఈ కాలేజీలు కూడా, మెడికల్ కాలేజీలు కూడా అంతే అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్పింది. ఇప్పుడు ఆ విశ్లేషిస్తున్న వ్యక్తులు ఏమంటారంటే, ఇప్పుడు ఆ 10 సంవత్సరాలు ఆ కంపెనీ ఏమన్నా ఊరికే రోడ్ల మీద పోనిచ్చిందా? టోల్ ట్యాక్స్ వసూలు చేసుకుంది కదా. వాళ్ళకి సరిపడా టోల్ ట్యాక్స్ వసూలు చేసుకున్న తర్వాతనే ప్రభుత్వానికి అప్పగించారు. ఇప్పుడు ఈ మెడికల్ కాలేజీల వ్యవహారంలో కూడా పీపీపీకి ఇస్తే వీళ్ళు ప్రైవేటు వ్యక్తులు ఇందులో చొరబడి వాళ్ళు మెడికల్ కాలేజీల్లో కూడా టోల్ ట్యాక్స్ వసూలు చేస్తారు కదా అని అంటున్నారు. ఇది సరైన వాదన అవుతుందా? నాకు అర్థం కాల తేడా ఏమిటో. రోడ్లు వేయడానికి డబ్బులు పెట్టేది ప్రైవేట్ పార్టీ అయినప్పుడు డబ్బులేమో వాళ్ళు పెడతారు, టోల్ ఏమో ప్రభుత్వం కడుతుందా? ఒక రోడ్డు వేశారు, 2,000 కోట్ల రూపాయలు అయింది, అది ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు పీపీపీ కింద. ఆ ప్రైవేట్ వాడు 2,000 కోట్ల రూపాయలు తెచ్చుకొని వేసాడు ఆ రోడ్డుని. మరి ఆ తర్వాత టోల్ కాకుండా ఏ విధంగా ఆ ప్రైవేట్ వ్యక్తికి డబ్బులు ఇస్తారు? ఎవరిస్తారు? ఏంటి దానికి మార్గం ఏంటి? నాకు అర్థం కాలేదు. అంటే ఇప్పుడు మెడికల్ కాలేజీలు కూడా అదే టైప్లో వెళ్ళిపోతాయి, ప్రజల దగ్గరనే కాలేజీల్లో హాస్పిటల్లో వసూలు చేస్తారు అనేది దాని పరమార్థం అనమాట వాళ్ళు చెప్పుకొస్తున్నది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు కదా ఇది జీవో, దీని ప్రకారం కూడా అంతే కదా. మరి తేడా ఏంటి? నాకు అర్థం కాలేదు. ప్రజలకి ఉచిత వైద్యం అందుతుంది కదా హాస్పిటల్ ఉన్నప్పుడు, మెడికల్ కాలేజీకి అనుబంధంగా హాస్పిటల్ ఉన్నప్పుడు ఉచిత వైద్యం అందుతుంది కదా. తర్వాత అందులో ఒకటి ప్రభుత్వ ఆసుపత్రులకి
వెళ్ళి ఎంతమంది వైద్యం చేయించుకుంటారు అనేది పక్కన పెట్టండి. సర్వీస్ క్వాలిటీ ఎట్లా ఉంటుంది ఇవన్నీ పక్కన పెడదాం. ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్తోందంటే ఈ అటాచ్డ్ ఆసుపత్రులు ఏవైతే ఉంటాయో వాటిల్లో కూడా ఇన్ని బెడ్లు మేము రిజర్వ్ చేస్తాము, కేటాయిస్తాము పేదలకే చెప్తున్నారు. అవి ఎంతవరకు అవుతాయి అనే దాని మీద అందరికి అనుమానాలు ఉంటాయి కదా. అంతవరకు ఓకే. పాయింట్ ఏమిటంటే ఇక్కడ అసలు మెయిన్ పాయింట్ ఏమిటంటే లేదు ప్రభుత్వమే నిర్వహిస్తుంది. ఈ ప్రభుత్వం నిర్వహిస్తే ఎవరైతే విమర్శించారో వీళ్ళు ఎవరైనా వెళ్తారా ప్రభుత్వ ఆసుపత్రికి? ప్రభుత్వం నిర్వహిస్తే ఇప్పుడు ఆల్రెడీ నిర్వహిస్తోంది కదా. ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం నిర్వహిస్తోంది చాలా ఆసుపత్రులు. ఆ ఆసుపత్రులకి బయట నుంచి ఎవరైనా డొనేషన్లు ఇస్తే తప్ప సగం ఆసుపత్రులు నడిచేటువంటి పరిస్థితి లేదు. అంటే అంత మాత్రం చేత ప్రైవేటైజేషన్ చేయటమే బ్రహ్మాండం అని చెప్పి నేను అనడం లేదు, అది కాదు ఇష్యూ. కానీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటే చాలు, అదే పెనేషియా అన్నట్టు, అంటే అదే ఇంకా పరిష్కారం ఈ సమస్యకి అయిపోతుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఆల్రెడీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంది కదా, ఎందుకు చేయట్లేదు? ఆల్రెడీ ఆరోగ్యశ్రీ ఇంతకాలం పాటు ఉంది కదా, ఎందుకని అందరూ ఆరోగ్యశ్రీ కార్డు తీసుకుని ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తున్నారు? కాబట్టి అంత తేలిక కాదు అది నేను చెప్పేది. అదేమి రైట్. ఇప్పుడు అసమంజసమైన విమర్శ అంటలేదు కానీ నేను ఇప్పుడు కోటి జనం చెప్పినంత ఈ సోకాళ్ళ విమర్శలు చెప్పినంత ఈజీ కాదు. ప్రభుత్వ ఆసుపత్రులకి వెళ్ళాలి అంటే వాటి ఆరోగ్యానికి సంబంధించి ఎవరికైనా కూడా భయాలు ఉంటాయి కదా, అందువల్ల క్వాలిటీ మెయింటైన్ చేస్తారా చేయరా అనే దాని మీద చాలా అనుమానాలు ఉన్నాయి. ఇప్పటికీ అందరికీ తెలుసు పెద్ద పెద్ద ఎంతో చరిత్ర ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు లేవు అనేక కారణాల వల్ల. అందువల్ల భయం ఎవరికైనా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాలంటే ఏమవుతుందో అని నమ్మకం ఉండదు. ఇప్పుడు వైసీపీ చేసిన ఈ కోటి సంతకాల లిస్ట్ అంతా తీసుకుపోయి గవర్నర్కి ఇస్తే జరిగేదేంటి? అంటే గవర్నర్ ఏమన్నా దీని మీద చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందా, లేదా గవర్నర్ ఏమన్నదో ఇది ఓన్లీ పొలిటికల్ ఇష్యూ కింద చేయడానికి ప్రయత్నం అంతే. అంతేనా? ఎవరైనా అట్లా చేస్తారనుకోండి, వైఎస్ఆర్సీపీ కాదు, పొలిటికల్ ఇష్యూ కింద చేయాలి, జనంలోకి తీసుకెళ్ళాలి అనేటువంటి ప్రయత్నం, అంతేగాని గవర్నర్ గారు ఏం చేయలేరు. దానికి ఏం చేస్తారు? ఆయన దృష్టికి వెళ్తుంది విషయం అంతే. సో ఇంత పెద్ద సెంట్రల్ గవర్నమెంట్ లోనే ఇంతమంది చెప్పారు కదా, అన్ని గవర్నమెంట్స్ లో ఇంక్లూడింగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే విధానం ఉంది అన్ని చోట్ల. కాబట్టి ఇది ఏదో రాజ్యాంగ విరుద్ధం అయితే కాదు కదా. ఓకే, అందువల్ల ఇది ఒక పొలిటికల్ ఇష్యూ కింద ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది వాళ్ళ ప్రయత్నం. నా పాయింట్ ఏమిటంటే ఇప్పుడు ఎవరో ఇందాక విమర్శించారని నువ్వు ప్రస్తావించావు కదా, బయట వాడు ఎవరైనా విమర్శించవచ్చు, తప్పులేదు. ఆరోగ్య రంగాన్ని కంప్లీట్గా ప్రైవేటైజ్ చేయడం మంచిది కాదు, ప్రభుత్వం ఆ బాధ్యత కూడా తీసుకోలేదా అని విమర్శలు చేయొచ్చు, తప్పేం లేదు. నా ప్రశ్న ఏమిటంటే వైఎస్ఆర్సీపీకి ఎక్కడుంది ఆ నైతిక హక్కు అనేది? వాళ్ళే డబ్బులు పెట్టి చేసినప్పుడు ఇది అంత ప్రేమ ఉంటే మరి గవర్నమెంట్ కాలేజీల్లో ఎక్కడా కూడా ఈ విధంగా డబ్బులు కట్టి సీట్లు తెచ్చుకునేటువంటి విధానం లేదు కదా ఇప్పటి వరకు. కరెక్టే. ఇక్కడ ఒక చిన్న పొలిటికల్ ఇప్పుడు ఆయన జీవో తీసుకొచ్చాడు కదా, మరి అవును ఆయనకి మరి అంత నమ్మకం లేకపోతే మీరు డబ్బులు కట్టి సెల్ఫ్ ఫైనాన్సింగ్ అని పేరు పెట్టాడు దానికి. ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారేమో పీపీపీ అని పేరు పెట్టారు దీనికి. ఇక్కడ చిన్న పొలిటికల్ ప్రశ్న రమేష్ గారు, 2019కి ముందు జరిగిన పరిణామాల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి వైసీపీ పార్టీకి ప్రత్యేక హోదా అనేది ఒక కీలకమైన పాయింట్, పొలిటికల్గా మైలేజ్ సాధించడానికి 2019కి ముందు యూనివర్సిటీస్లో వెళ్ళి ఏదో భేరీ పెట్టారు, ఆయన కార్యక్రమాలు పెట్టి దీక్షలు చేసి వచ్చారు. సో అలా ఆ పాయింట్, ప్రత్యేక హోదా పాయింట్ 2019 ఎన్నికలకు ముందు ఎలాగైతే దొరికిందో, ఇప్పుడు ఈ పీపీపీ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పార్ట్నర్షిప్కి ఇవ్వడం అనేది కూడా అలాంటి పాయింటే అవుతుంది అని జరుగుతున్న ప్రచారం తో మీరు ఏకీభవిస్తారా? సో అది ఇది ఒకటే, అలాంటి మైలేజే జగన్మోహన్ రెడ్డికి ఇది కూడా తీసుకొస్తుంది అనే విషయంలో మీరు ఏకీభవిస్తారా? వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు, ఎంతవరకు తీసుకొస్తారో తెలియదు. కానీ ఇది ఎంతమందికి వర్తిస్తుంది? ఇప్పుడు పెట్టబోయేది ఇవన్నీ కూడా ఇప్పట్లో వచ్చేవి కాదు కదా. సరే, జనంలో తీసుకెళ్తారు, కొంత పొలిటికల్గా మైలేజ్ సంపాదించడానికి ట్రై చేస్తారు, ఏ పొలిటికల్ పార్టీ అయినా చేసే పనే. ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళకి పెద్దగా ఇష్యూస్ లేవు కాబట్టి దీన్ని పెద్ద ఇష్యూ కింద తీసుకెళ్దాం, ఎందుకంటే ఆరోగ్యం అంటే అందరికీ సంబంధించింది కాబట్టి అందరినీ ఈ విషయంలో కొంత మనం కదిలించవచ్చు అనేటువంటి ఆలోచనలో ఉన్నారు.
పొలిటికల్గా ఆలోచించినప్పుడు వాళ్ళ ఆలోచన కరెక్టే, అందులో ఏం సందేహం లేదు. కాకపోతే ఈ ఇష్యూ తోటే ఇప్పుడు అంతా వెంటనే అధికారంలోకి వచ్చేస్తారని చెప్పి చెప్పలేము, ఇంకా చాలా టైం ఉంది కాబట్టి. తర్వాత వీటి వ్యవహారం ఎట్లా ఉంటుందంటే, రేపు ఈ కాలేజీలో ఒక్కొక్కటి గనక నిర్మాణం పూర్తయితే కొన్నన్నా అవి ఆపరేషన్లోకి వస్తే వాటిని ఎట్లా నిర్వహిస్తుంది ఈ ప్రభుత్వం అనే దాన్ని బట్టి కూడా ఆ, దాని మీద మరి జనం ఎంతవరకు ఆ విమర్శలు నమ్ముతారు అనేది ఆధారపడి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. తర్వాత మేము వస్తే రద్దు చేస్తాం అనే అంశాన్ని పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఆయన ప్రెస్ మీట్లలో మాట్లాడినా బయట మాట్లాడినా. సో ఇప్పుడు ఆల్రెడీ ఈ 10 కాలేజీలు పీపీపీకి ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధపడింది కాబట్టి పీపీపీ ఈ పద్ధతిలో తీసుకునే వాళ్ళు సిద్ధంగా ఉన్నట్ట, లేదా జగన్మోహన్ రెడ్డి వార్నింగ్లకి భయపడి పీపీపీ పద్ధతిలో తీసుకోవడానికి ఎవరు ప్రైవేటు వ్యక్తులు ఎవరు ముందుకి రారా ఈ విషయంలో? ఆ కోణం అటువైపు వెళ్ళొచ్చా? అసలు ఆలోచించాల్సిన అవసరం ఏమైనా ఉంటుందా? ఫస్ట్ పాయింట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు మరీ ఎక్కువ బెదిరిస్తే, నిజంగానే ఎవరు రాకపోతే నష్టం పొలిటికల్గా జగన్మోహన్ రెడ్డి గారికే. అప్పుడు ఈ ఇష్యూని ఇంక పెద్ద చేయడానికి ఏమి ఉండదు కదా. ఇది అట్లా నాంతూ ఉంటుంది అంతే. ఓకే. అంతకుమించి ఆయనకు వచ్చే లాభం ఏం లేదు. వీళ్ళు నిజంగానే ఆ పీపీపీ మోడ్లోకి వెళ్ళిపోయి అందరికి ఇచ్చి అవి ఆపరేషన్ స్టార్ట్ అయితే వాటి మీద విమర్శలు చేయడానికి అవకాశం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు. రైట్ అండి, థ్యాంక్ యూ.